అధ్యయనం చేస్తే మన గ్రంథాన్ని తయారు చేయడం జరిగింది. మీరు చక్కగా చెప్పారు, ధన్యవాదాలు. మేడం ఇక్కడ చేతులు పుస్తకం పెట్టారు చూడలేదు. రోజు ఉంటే బాగుంది. మేడం గారు ఇప్పుడు లైవ్ సెషన్ లో మనతో పాటు ఈ జూమ్ మీటింగ్ లో అందరూ ఆల్ ఓవర్ వరల్డ్ జాయిన్ అవుతారండి. మేడం క్లాస్ వస్తున్నారండి. చిల్లార్ సాహెబ్ గారు వచ్చారు, స్టార్ట్ చేయండి. మనకి రఘురామారావు గారు వీళ్ళందరూ వచ్చారండి. సిలార్ సాహెబ్ నరసాపురం రమణ గారు, బాబు గారు, ఆ తర్వాత జేఎస్ రామకృష్ణరాజు గారు, సత్యనారాయణ బాబు గారు, రమణ గారు ఇంకా జాయిన్ అవుతారు. సభా సరస్వతికి నా నమస్కారం. ఈరోజు దివ్యజ్ఞ అంటే భగవద్గీత గీతా జయంతి కారణంగా మనం భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తుల్ని ప్రస్థానత్రయమని వర్ణిస్తూ ఉంటారు. అయితే ఈ రోజు నా టాపిక్ ఏంటంటే మనం మాట్లాడుకోగలిగే వలసిన టాపిక్ ప్రేమ. సామాన్యంగా ప్రతి వ్యక్తి ప్రేమ కోసం తప్పిస్తూనే ఉంటాడు, తెలుసో తెలియకో. ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమతో కూడిన హృదయం మనకెంతో తృప్తినిస్తుంది. అలాగే ప్రేమతో కూడిన భోజనం ఎంత తృప్తినిస్తుంది మనకు తెలుసు. ఎందుకంటే ఒక కుక్క ఉందనుకోండి, అది కూడా ప్రేమ లేకపోతే తింటాలేదు. కానీ జంతువులకి మానవులకి ఏంటంటే శరత్చంద్ర చటోపాధ్యాయ ప్రేమ లేని భోజనాన్ని దెయ్యపు భోజనం అని వర్ణించేవారు. ఆయన బెంగాలీ రైటర్. అంటే ప్రేమకి మన జీవితంలో అంత ప్రాముఖ్యత ఉంది. అయితే ప్రేమ కానిదేదో తెలుసుకుంటే ప్రేమ ఏమిటో మనకు తెలుసు. అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అనే పుస్తకాన్ని కృష్ణమూర్తి గారు 13 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు మాస్టర్ కుటూబి గారు కృష్ణమూర్తి గారి ద్వారా ఆ పుస్తకాన్ని రచించారు. అంటే కృష్ణమూర్తి గారికి చెప్తే కృష్ణమూర్తి గారు రాశారు. అందులో ఏం చెప్తారంటే, మోక్ష మార్గంలో ముముక్షువులు అంటే మోక్షాన్ని కావాలి అని తపనతో ఉన్న వాళ్ళు, ప్రయాణించే వాళ్ళకి 4 ముఖ్యమైన అర్హతలు అవసరం. వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి, ప్రేమ. ప్రేమ ఒక్కటే ఉండి మిగతా 3 లేకపోయినా వాటిని మనం సంపాదించగలం. కానీ వివేకం, వైరాగ్యం, షట్సంపత్తి ఉండి ప్రేమ లేకపోతే వృధా. ప్రేమకంతటి ప్రాముఖ్యత ఇచ్చారు. అదేవిధంగా ఆ పుస్తకంలో ప్రేమ రహితులుగా మన్ని చేసేవి వృధా సంభాషణ, గాసిప్ అంటాం, క్రూరత్వం, మూఢాభిప్రాయాలు, సూపర్స్టిషన్స్, ఇవి మన్ని ప్రేమ రహితులుగా చేస్తున్నాయని కృష్ణమూర్తి గారు చెప్తారు. ఎలాగో చూద్దాం. సామాన్యంగా చూడండి, ఏ ప్లేస్లో అయినా 3 కలిసేసరికల్లా అవసరమా కాదా అని ఆలోచించకుండా మాట్లాడతారు. సామాన్యంగా అక్కడ లేని వ్యక్తి యొక్క దుర్గుణంతో మొదలవుతుంది సంభాషణ. అప్పటి వరకు అక్కడ కూర్చుని వెళ్ళిపోయాడు అనుకోండి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అండి అంటూ ఆయనలో ఉన్న దుర్గుణం మొదలెడతారు. ఇలాగా చేయడం వల్ల ఏమి నష్టం అంటే, మనకి అంతవరకు ఆ వ్యక్తికి 5% ఏదైనా చెడ్డ గుణం ఉంటే మనం 90% చెడ్డ గుణం ఉండేటట్టుగా చేస్తున్నాం. ఎలాగా అంటే మన యొక్క మనస్సులతో. అది పరమ గురువుల పనికి వ్యతిరేకం. ఒక వ్యక్తిని ఉన్నత స్థాయికి తేవాలి తప్ప వాళ్ళని ఇంకా చెడుగా చేయకూడదు. దాన్నే మనం సిన్ అంటున్నాం. తర్వాత అంతవరకు ఉన్న వాతావరణం చక్కగా ఉంది. ఈ వృధా సంభాషణ వల్ల కాలుష్యం అయిపోతుంది. 3వది, మన అంతరంగం కూడా అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఇలాంటి సంభాషణ చేస్తామో మన అంతరంగం కాలుష్యం అయిపోతుంది. సో ఇలాగా మనం ప్రేమరహితులుగా అవుతున్నాం. వృధా సంభాషణ, మనకి మాట్లాడడం వచ్చు కదా అని ఎందుకు మాట్లాడుతున్నాం, ఎక్కడ మాట్లాడుతున్నాం, మాటకు ఉపకారం ఉందా లేదా, ఇవేం ఆలోచించకుండా మాట్లాడడం వల్ల
ఇంత హాని జరుగుతుంది. తర్వాతది క్రూరత్వం. అది తెలిసి చేసే క్రూరత్వం, తెలియక చేసే క్రూరత్వం అని రెండు రకాలు ఉన్నాయి. తెలిసి చేసే క్రూరత్వం ఏంటంటే జంతువుల్ని చెప్పి మాంసాహార భక్షణ. అందువల్ల అది ఇంటెన్షనల్ క్రూయల్టీ. ఆ జంతువుకి ఏం బాధ కలుగుతుందో మనకు అక్కర్లే. ఆ జంతువు చనిపోయినప్పుడు విలవిల్లాడుతూ చనిపోవడం చూసిన తర్వాత మానవత్వం ఉన్న మనుషులు ఎవరు మళ్ళీ మాంసాహారం తినలేరు. అంతేకాకుండా దివ్యజ్ఞాన సమాజంలో ఏం చెప్తారంటే ఆ జంతువు ఎంత బాధపడిందో ఆ బాధ మనం అనుభవించాలి. మేము శుష్క వేదాంత తమోభాస్కరం అని మలయాళ స్వామి రాసిన గ్రంథం చదువుతున్నాం. అందులో మలయాళ స్వామి గారు కూడా ఒక జంతువుని ఎంత బాధ పెట్టినా నరకంలో బాధ అనుభవించడమే కాక ఈ జన్మలో కూడా నెక్స్ట్ జన్మల్లో కూడా మళ్ళీ జన్మ వచ్చినప్పుడు బాధలు అనుభవిస్తూనే ఉంటాం. మనం మర్చిపోవచ్చు కాక నేను చంపలేదంటారు. ఈ తినేవాళ్ళు తినకపోతే వాళ్ళు చంపరుగా. సో ఇది ఇండైరెక్ట్ గా క్రూయల్టీ. అన్ఇంటెన్షనల్ క్రూయల్టీ అంటే ఇప్పుడు లేదు, కానీ మేము చదువుకున్నప్పుడు జువాలజీలో ఒక్కొక్క 50 మంది ఉంటే 50 కప్పల్ని డిసెక్ట్ చేసేవాళ్ళు. కప్పలు, ఎలకలు, బొద్దింకలు, ఆనపాములు, ఒకసారి నాడీ వ్యవస్థకి, ఒకసారి రక్త ప్రసరణ వ్యవస్థ, ఇలాగా ఒక్క కాలేజీ కాదు సమస్తము. అది మరొక రకమైన క్రూరత్వం. అసలు అనిబిసెంట్ ఆ కాలంలోనే వివిసెక్షన్ అంటే ఇలా డిసెక్షన్ చేయడం నిరోధించారు. ఇనాక్యులేషన్, టీకాలను కూడా ఆవిడ అగైన్స్ట్ గా ఉండేవారు. తర్వాత మూడోది సూపర్స్టిషన్. అలాగా అన్ఇంటెన్షనల్ క్రూయల్టీలో మరొక విషయం ఏంటంటేనండి, ఒక యజమాని ఉన్నాడు, తన కింద 100 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎప్పుడు 1వ తారీఖు వస్తుందా అని పాపం 10 రోజులు 20 రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు ఆ జీతం కోసం. ఆ యజమాని కొంచెం బద్దకించి రేపు ఇస్తానులేండి, లేకపోతే ఎల్లుండి ఇస్తాను మీ జీతం అంటాడు. ఆయనకి ఏంటి చిన్న రీజన్, కానీ అన్నాళ్లే ఎప్పుడు జీతం వస్తుందా అని చూస్తున్న వాళ్ళకి ఎంత బాధ అనుభవిస్తారు. అది అన్ఇంటెన్షన్. ఆయన ఏంటంటే తనకేదో సౌఖ్యంగా ఉందని తర్వాత ఇస్తానంటాడు, కానీ అది కూడా క్రూయల్టీవే కదండి. అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని కొట్టడం, టీచర్లు పిల్లల్ని కొట్టడం, ఇది కూడా ఒక క్రూయల్టీ. అంతేకాకుండా ఈ కాలంలో చాలా మంది తెలివితేటలతో మనస్సును నొప్పెట్టేటట్టు మాట్లాడతారు, అది కూడా క్రూయల్టీవే. ఈ క్రూయల్టీ అంటే ఈ క్రూరత్వం మనుషుల్ని ప్రేమరహితంగా చేస్తుంది. మూడవది సూపర్స్టిషన్ అంటే మూఢాభిప్రాయాలు. మన అందరికీ తెలుసు ఎన్ని మూఢాభిప్రాయాలు. అదొకటండి, ఆవిడ భర్త పోయిన ఆవిడ వచ్చిందండి అంటూ ఆవిడ హర్ట్ అవుతుందా లేదా మనం వెళ్ళిపోతాం అక్కడి నుంచి వెనక్కి. ఏదో మనకి ఆవిడ రావడం అశుభం, అపశకునం అని. పిల్లొస్తే అదొక అపశకునం అనుకుంటాం. ఇంతే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనం చేస్తున్నవి. ఇలాంటివన్నీ కూడా మనని ప్రేమరహితంగా చేస్తున్నాయి. అందుకని ప్రేమరహితంగా మనని చేసేవి ఇవి. అయితే ఏది ప్రేమ కాదు ఒకసారి చూద్దాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఎప్పుడు ప్రేమిస్తాడు? ఆ అబ్బాయి యొక్క అభిరుచులకి ఆ అమ్మాయి తగినట్టు ఉంటే, ఆ అబ్బాయి యొక్క ఇష్టాయిష్టాలకి ఆమె తగినట్టు ఉంటే, ఆ అబ్బాయి కోరికలు అవి ఆమె వల్ల తీరతాయంటే, అంటే ఒక రకంగా చూడాలంటే ఆ అబ్బాయి తన అభిరుచులను ప్రేమించుకుంటున్నాడు, తన ఇష్టాయిష్టాలను ప్రేమించుకుంటున్నాడు, కోరికలని ప్రేమించుకుంటున్నాడు. ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నానన్న భ్రాంతితో. సేమ్ థింగ్ వైస్ వర్స. అంటే అమ్మాయి అబ్బాయిని అంతే, ఈ అబ్బాయి వల్ల నా కోరికలు నెరవేరుతాయి, నా ఆశయాలు నెరవేరుతాయి, నాకు సుఖం వస్తుంది అని అమ్మాయి తన అభిరుచులు, కోరికలు, ఇష్టాయిష్టాలని ప్రేమిస్తూ అబ్బాయిని ప్రేమిస్తున్నాను అనుకుంటుంది. అంటే అక్కడ ఏంటండి సొంత ప్రేమ, తనని తను ప్రేమించుకుంటున్నాడు. అదే విధంగా భార్యాభర్తల ప్రేమను అదేంటండి అలా అంటారా? భార్య భర్త వల్ల వచ్చే సౌఖ్యాలకి, సాంఘికమైన స్టేటస్కి, సదుపాయాలకి, తన ఇష్టాలు అవి నెరవేరుతాయి భర్త వల్ల అంటే భార్య భర్తను ప్రేమిస్తుంది. అంటే ఏమిటండి
తన సౌఖ్యాలని, తన సుఖాలు, తన ఇష్టాలు, తన అభిరుచులు, తన కోరికలు ప్రేమించుకుంటోంది. భర్తని ప్రేమిస్తున్నాను అనుకుంటూ. అదేవిధంగా భర్త భార్యని కూడా. అందుకే కదా భార్య వల్ల ఏమి లాభం లేదు, ఆవిడ అన్ని అభిప్రాయాలు భిన్నంగా ఉంటాయి. ఎతంటే ప్రతంటుంది, ఆవిడేం వండి పెట్టదు. అంటే భర్త భార్యను వదిలేస్తున్నారు కదండి. అంటే ఇక్కడ మనం చాలా సూక్ష్మంగా గ్రహించాల్సింది ఏంటంటే మనని మనం ప్రేమించుకుంటున్నాం. అది ప్రేమ. మన కోరికలని, మన సౌఖ్యాలని, మన సదుపాయాలని, ఇంకో రకంగా చెప్పాలంటే భార్య భర్తని వాడుకుంటున్నాడు, భర్త భార్యని వాడుకుంటున్నాడు. అంటే ఈ విధంగా భర్తని భార్య వాడుకుంటే భర్త భార్యని వాడుకుని, అంటే పరస్పరం ఉపయోగించుకోవడాన్ని మనం ప్రేమని ముసుగేస్తున్నాం. సేమ్ థింగ్ పిల్లల విషయంలో. ఒక చిన్న పిల్లవాడితో కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ, ఆ పిల్లవాడు అన్నాడు, నాకు జ్వరం వస్తే మా అమ్మ నాన్న ఏడుస్తారండి. ఎందుకలా ఏడుస్తారు? వాళ్ళు నీ కోసం ఏడవట్లేదయ్యా, నువ్వు లేకపోతే వాళ్ళ గతేమిటని ఏడుస్తున్నారు కృష్ణమూర్తి గారు. అంటే ఇదంతానండి మనం కొంచెం సూక్ష్మంగా చూసుకుంటే ఇందులోనే సత్యం అర్థమవుతుంది. నా పిల్లడంటే ఎంత ప్రేమో, ఆ పిల్లడి వల్ల వచ్చేటటువంటి వాటికి మనం ప్రేమిస్తాం. రాబోయే సదుపాయాలకి, అలాగే భద్రత, ఇలాంటివన్నిటికీ ఫీల్ అయ్యి అవి మనకు కావాలి. ఇది ప్రేమ కాదు. మన సంబంధ బాంధవ్యాలలో ప్రేమ లేదు. సొసైటీలు క్షీణించడానికి కారణం కూడా సంఘంలో ఇద్దరు వ్యక్తుల మధ్య నిజమైన ప్రేమ లేకపోవడం బట్టే క్షీణిస్తున్నాయి. అంటే మన సంబంధ బాంధవ్యాలలో కృత్రిమత్వం, స్వార్థము ఉన్నాయి. దీన్ని మనం ప్రేమ అనుకుంటున్నాం. ప్రేమ కానిది ప్రేమ అనుకోవడం వల్ల మన జీవితాలు దుఃఖప్రాయంగా అయిపోతున్నాయి. అయితే మరి ప్రేమ డెఫినిషన్ ఇవ్వలేము. ప్రేమ అన్నది మన సహజ సిద్ధమైన స్వభావం. ఇంకో రకంగా చెప్పాలంటే మన తత్వం, మూలతత్వం, మనం ప్రేమై ఉన్నాం. దట్ ఈస్, ఇంకో రకంగా చెప్పాలంటే ఆత్మతత్వమే ప్రేమ. కృష్ణమూర్తి గారు ఏమంటారంటే అర్జెన్సీ ఆఫ్ చేంజ్ అన్నారు. అంటే మార్పు యొక్క ఆవశ్యకత. మనిషిని మనిషి చంపుకున్నటువంటి ఈ ప్రపంచంలో మనిషికి సమూలంగా మారాల్సిన అవసరం ఉంది. వీళ్ళు పరాయి వాళ్ళండి. వాళ్ళు ఎలా ఉన్నా నాకు పర్వాలేదు, నా పిల్లలు, నా భార్య మాత్రం బాగుండాలి. ఫ్యామిలీ సిస్టమ్ గొప్పదని మనం అంటున్నా, మరొక కార్నర్ ఏంటంటే ఫ్యామిలీ సిస్టమ్ విడదీస్తోంది ప్రజల్ని. నా ఫ్యామిలీ కాదంటే వాళ్ళు ఏవైనా వదిలేస్తాం, నా ఫ్యామిలీనే నేను ప్రేమిస్తాను. సో ఎప్పుడైతే ఈ డివిజన్ మొదలైందో క్షీణించడం మొదలైంది. వాళ్ళు ఎంత కష్టపడితేనేంటండి, మా ఫ్యామిలీ సుఖపడుతోందిగా, వాళ్ళ ఇంట్లోంచి మేము నీళ్లు తీసివచ్చు, వాళ్ళకి నచ్చిన మొక్కలన్నీ మేము తీసేసుకోవచ్చు, మా ఫ్యామిలీ సుఖంగా ఉంటే చాలు. ఇలాగా పరభావం మనకి పెరిగిపోయింది. ఈ పరభావం కారణంగా ప్రేమ రహితులమైపోయాం. అసలు మనకు ఆ రకంగా చూస్తే ప్రేమించడం వచ్చా? మన జీవితంలో మనం స్వార్థంగా ప్రేమించుకుంటున్నాం, కానీ ప్రేమ ఉందా? ప్రేమ అని దానికి ముసుగేస్తున్నాం. నాది అన్న భావం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. ఆధారపడ్డం ఉన్న దగ్గర ప్రేమ లేదు. డిపెండెన్సీ, ఆధారపడ్డం ఉన్న దగ్గర ప్రేమ ఉండదు. పొజిటివ్నెస్, నా ఇల్లు, నా భార్య, ఆ నా అనేది ఉన్న దగ్గర ప్రేమ లేదు. సెక్స్ అనేది ప్రేమ కాదు. ప్రేమ కానివన్నీ ప్రేమని భ్రమిస్తున్నాం మనం. దానికి అందమైన ముసుగు వేసేయడానికి అలవాటైపోయింది. మన సహజమైనటువంటి స్వభావాన్ని వదిలిపెట్టుకుని మనం శాంతి ఎక్కడైనా దొరుకుతుందా? హరిద్వార్లో దొరుకుతుందేమో, ఏరోప్లేన్లో వెళ్ళిపోదాం. మనం శాంతి స్వరూపులం అని మనం మర్చిపోతున్నాం. ప్రేమ స్వరూపులం, శాంతి స్వరూపులం. కానీ మనదైన మన స్వభావాన్ని మనం మర్చిపోయి అతి చిన్న శరీరం నేను అనే భ్రాంతితో బతకడం బట్టి, దాన్ని ఇంగ్లీష్లో ఐడెంటిఫికేషన్ అంటారు. అలాగే మనస్సు నేను అని భావం,
దాన్ని మనస్సు నేను అనుకోవడం బట్టే అక్కడికి వెళ్ళి నాకెవ్వరు నా మాటకి దన్ను పలకలే, అంటే నా మనస్సు అభిప్రాయానికి దన్ను ఇవ్వలే, ఓకే అని మనం తీసుకోము. వాళ్ళు ఏదో నన్ను ఖండించేశారు నా శరీరాన్ని అన్నట్టుగా భావిస్తున్నాం. సో ఈ విధంగా ఎవరండి ఈ వేరుభావాన్ని సృష్టిస్తున్నది అంటే మనస్సు. మనస్సు పని ఏమిటంటే డివైడ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు వేరు, నేను వేరు, మీరు వేరు. ఈ వేరు భావం వల్లే వాళ్ళని అధిగమించేద్దాం, నేను చాలా గొప్ప అని చెప్పుకోవాలి, వాళ్ళని అణిచేద్దాం. డామినేషన్, సప్రెషన్ ఇవన్నీ కూడా ఈ పరభావం వల్ల వచ్చాయి. నా ఎడం చేయి కుడి చేయిని అణిచీదు నా శరీరంలో భాగాలు. అలాగే ఇంగ్లీష్లో మనం ఏమంటారు తెలుసండి, ఇండివిజువల్స్ అంటారు. ఇండివిజువల్ అనే పదం యొక్క డిక్షనరీ మీనింగ్ దట్ కెనాట్ బి డివైడెడ్, దేన్నైతే విడదీయలేము. సో మనం అందరం ఏంటంటే ఇండివిజువల్స్, అంటే మనం విడదీయలేని వాళ్ళం. అదేంటండి బాడీ వేరేగా ఉందంటే బాడీ వేరేగా ఉంది, బల్బులు వేరేగా ఉన్నా కలిపేటటువంటి ఎలక్ట్రిసిటీ ఒకటే, శరీరాలు వేరేగా ఉన్నా కలిపే ఆత్మతత్వం ఒకటే. అది మనం చూడకుండా ఉండడం బట్టి, ఏది మిథ్యాభావమో అది గట్టిగా పట్టుకోవడం బట్టి మానవ జన్మ దుఃఖభూయిష్టం అయిపోయింది. లేకపోతే మనం ఇక్కడికి బ్లిస్ అంటాం, అనంతమైన ఆనంద స్వరూపులుగా ఆనందాన్ని గ్రోలడానికి భూమి మీదకి వచ్చామండి. అదేమిటి, మన ఆత్మతత్వం అది. అది మర్చిపోయి పంచదార ద్రావణంలోకి ఈగొచ్చింది. ఎందుకని? పంచదార ద్రావణం తాగాలని. తాగగలుగుతుందా? కాళ్ళు చేతులు దానిలో అతుక్కుపోతున్నాయి, బయటకు వెళ్ళలేక కొట్టుకుంటూ ఉంటుంది. మన పరిస్థితి కూడా అదే. మనం ఇక్కడ ఆ అనంతమైన ఆనంద స్వరూపంగా ఆనందాన్ని అనుభవించాలని వచ్చి ఇంద్రియ సుఖాలు అనే దాంట్లో కొట్టుకుంటున్నాం. అవి వదలలేం, వదిలేస్తే సుఖం ఉండదేమో భయం. ఈ సుఖం కూడా వదిలేస్తే నా జీవితం ఏమైపోతుంది? మనిషి తన నిత్యావసరాలకి కావలసిన ధనం కంటే చనిపోయే వరకు ధనార్జన ఎందుకు చేస్తున్నాడంటే, నిత్యావసరాలకు సరిపోగా ఆ ధనం ఇంద్రియ సుఖాలకు పనిచేస్తుంది. సరేనండి, ఇంద్రియ సుఖాలకు పనిచేస్తున్నది కదా, ఇంద్రియాన్ని మీరు ఎక్కువ వాడుకుంటారనుకోండి, అది జబ్బు పడిపోతుంది, అంతే కదా. ఎక్కువ తిండి తింటే ఇండైజెషన్ అండ్ అదర్ ప్రాబ్లమ్స్. ఏ ఇంద్రియాన్ని ఎక్కువ వాడుకుంటే ఆ ఇంద్రియం పాడైపోతుంది. అంటే ఆ ఇంద్రియ సుఖాలు పరిమితమే, అపరిమిత ఆనందం మనకి రావట్లేదు. సెక్స్ బాగుంది కదా అని భూమి మీద మనుషులకు తెలిసిన ఆనందం అదే ఒకటిని ఎక్కువ వాడుకుంటారు అనుకోండి. ఈ మధ్య మన వాళ్ళకి అది ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే పవిత్రమైన సెక్స్ ఎనర్జీని పునరుత్పత్తి కోసం వాడేవారు ఒకప్పుడు. ఇప్పుడు లగ్జరీ కోసం వాడడం వల్ల రకరకాల జబ్బులు వస్తున్నాయి. అందువల్ల మనకి ఏదైతే శాశ్వతానందం ఇవ్వదో, అశాశ్వతమైనటువంటి ప్రాపంచిక సుఖాలలో శాశ్వతత్వాన్ని వెతుక్కుంటున్నామా, శాశ్వతమైన ఆనందం అనుభవించేద్దామా. వాళ్ళందరికంటే నేను ఎక్కువ ఆనందం అనుభవించేస్తాను, ఎక్కువ డబ్బు సంపాదించి. అనుభవిస్తున్నారా? ఎప్పుడో అనుభవిస్తాను అనుకుంటూ ఆశతో బతుకుతూ ఈ లోపల ప్రాణం పోతుంది. ఇంద్రియ సుఖాల వల్ల సుఖపడిన వ్యక్తి ఎవరూ లేరు, శాశ్వత సుఖంగా సుఖాన్ని పడిన వ్యక్తి లేరు. అయినా మన అజ్ఞానం ఎలా ఉంటుందంటే అక్కడే శాశ్వత సుఖం ఉంది, ఇంకెక్కడా లేదు అని అలా తప్పిస్తూ ఉంటాం. ఎన్ని అనుభవాలైనా అదే మనకి సుఖం. ఇందువల్ల ఏంటి, మన అంతరంగం అంతా కోరికతో నిండిపోయి, సంఘర్షణతో నిండిపోయి ప్రేమరహితులం అయిపోతున్నాం. పాషండత్వం పెరిగిపోయింది. అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఊహాత్మక చిత్రంలో జీవిస్తాం. ఇమేజ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఇమేజ్లో నాకు ఎంతో దాతృత్వం ఉంటుంది, నా నిత్య జీవితంలో నేను పిసినారిని. నా ఊహాత్మక చిత్రంలో నాకు అనంతమైన ప్రేమ ఉంది, నా నిత్య జీవితంలో నాకు ప్రేమే లేదు. ఊహాత్మక చిత్రంలో జీవించి యథార్థాన్ని చూడం. అందుకే ఎవరైనా నీకు అసలు ప్రేమ లేదంటే కోపం వస్తుంది వాళ్ళ మీద. అప్పుడప్పుడు మన మనసు కూడా చెప్తుంది, నువ్వు అనుకుంటున్నావు నీకు దాతృత్వం లేదంటే నోరు మూసుకో, నేను ఎంత గ్రేట్, నాకు దాతృత్వం లేకపోవడం ఏంటి
అని మనం అణిచేస్తాం. ఒక చిన్న గోడలో ఒక ఇటుక పడిపోతే గబగబగబ దాన్ని ఇటుక పెట్టి సిమెంట్ చేసేసినట్టుగా మనం కూడా ఆత్మవంచనతో కప్పేస్తున్నాం. యథార్థాన్ని చూడడానికి మనకి ఇష్టం ఉండట్లేదు. ఇది ఎక్కడో విషయం కాదండి, మన రోజు జరుగుతున్న విషయం. అయితే ఎందుకు ఇలా అయినా మనం ప్రతినిత్యం ఎన్ని ఓటములు ఫీల్ అవుతున్నా లేదే అని మనం అలా కుక్క ఎండిపోయిన ఎముకని కొరికి తన రక్తాన్ని తాను తాగుతుంది. అబ్బా ఎంత బాగుంది ఎముక అనుకుంటాం. సేమ్ థింగ్ మనం కూడా మనదైన మన ఆనందాన్ని బాహ్యమైన విషయాల్లో చొప్పించి మనం ఆనందాన్ని పొందుతున్నాం. అదేంటండి అంటే మీకు ఒక మంచి ఇందాక లేదో ఇచ్చారు కాజా, అది ఇచ్చారు అనుకోండి. అబ్బా కాజా నాకు చాలా ఇష్టం అని తింటున్న టైంలో మీకు అతి ఆత్మీయులు చనిపోయారన్నమాట విన్నారనుకోండి. కాజా తీపి తెలుస్తుందా? అంత రుచి పోతోంది. రుచి అన్నదే తెలియదు. దుఃఖకరమైన వార్త వినగానే ఇంతసేపు రుచి వచ్చినది అదే కాజాలో రుచి లేదు. అంటే కాజాలోనే రుచి ఉంటే నేను దుఃఖంగా ఉన్నా నాకు రుచి రావాలిగా. అంటే బాహ్య వస్తువులు లేదు సుమా అని ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఈ విధంగా మనకి ప్రస్థానత్రయం అని 3 పుస్తకాలు ఉన్నాయి. ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ అంటే పరమగురు చరణ సన్నిధి, వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అంటే మౌనవాణి తెలుగులో, మూడవది మోక్ష మార్గ ప్రదీపిక అంటే లైట్ ఆన్ ద పాత్. ఈ మూడింటిని దివ్య జ్ఞాన వాంగ్మయంలో ప్రస్థానత్రయం అంటారు. అందులో వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అనే పుస్తకంలో మేడం బ్లెవెట్స్కి ఏంటంటారంటే మనస్సు సత్యహంతకి. సత్యము లేదా దైవము లేదా పరబ్రహ్మతత్వము లేదా ఆత్మతత్వం ఇవన్నీ ఒకదానికి పర్యాయ పదాలు. మనస్సు ఏం చేస్తోంది? ఆ పరమ సత్యాన్ని మనం అనుభవించకుండా అడ్డుతోంది. ఇందాక లేదు సాంఖ్యయోగం చదివాడు. ఆ సాంఖ్యయోగంలో ఒక శ్లోకంలో కృష్ణుడు ఏం చెప్తాడండి? సాక్షాత్తు విష్ణుమూర్తి వచ్చి ఇదేంటి ఆత్మజ్ఞానం అని చెప్పినా మనకి రాదు. అది ఒకరు చెప్పడం వల్ల వచ్చేది కాదు, అవునా? అది భగవద్గీతలో సాంఖ్యయోగంలో కృష్ణుడు చెప్పాడు. ఒకరికి ఒకరు చెప్పడం వల్ల వచ్చేది కాదు, చెప్పినవాడు ఎంత జ్ఞానైనా. అది అనుభవైక వేద్యము. వేద్యము అంటే తెలియబడేది, అనుభవంతోటే తెలియబడేది. అనుభవం అంటే శారీరకంగా అల్లవేళ నేను ఇచ్చేసానండి నాకు ఈ అనుభవం వచ్చింది అలాంటిది కాదు. ఎక్స్పీరియన్సింగ్ అని అనుభవించడం వల్లే తెలుస్తుంది తప్ప తెలిసేవాడు ఉండడు అక్కడ. అటువంటిది మనం అంతవరకే చెప్పగలమండి. ఎందుకంటే అవాంగ్మానస గోచరమైన ఒక సత్యం ఉన్నది. ఆ సత్యాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే అని సీక్రెట్ డాక్ట్రిన్ 3 ప్రపోజిషన్లో మొదటి ప్రపోజిషన్లో మేడం బ్లెవెట్స్కి చెప్తారు. అది మన స్వభావం అయినా మనస్సు యాక్టివిటీస్లోనే మనం జీవిస్తున్నాం. ఒకరోజు మనం డైరీ రాసుకుంటే సిన్సియర్గా నిజాయితీగా పొద్దున్నుంచి నేనేం పని చేస్తున్నా, అందులో మనం మనస్సు లేని పని చెయ్యం. ఇది చేస్తాం, అక్కడికి వెళ్తాను, ఇది వెళ్తాను, ఈ ప్లానింగ్, పరిగెడతాం. ఎందుకు పరిగెడతామో మనకే తెలియదు, పరిగెడుతూనే ఉంటాం పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు. వాట్ ఫర్? ఎర్న్ మనీ. లేకపోతే ఈ మధ్య పిఎల్ఎన్ ప్రసాద్ గారి ద ఔటర్ కోట్ అనే పుస్తకాన్ని అనువదించారు. బాహ్య ప్రాంగణము అని పేరు పెట్టారు. అందులో అనిపిసం సింబాలిక్గా చెప్తారు. కొండ ఉందండి, కొండ మీద ఒక ఆలయం ఉంది, ఆలయానికి వెళ్ళడం మన టార్గెట్. కొండ చుట్టూరా తిరుగుతూ ఉంటారు మనుషులు. ఎందుకు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు, ఎక్కడికి వెళ్తున్నారో వాళ్ళకే తెలియకుండా కొందరు మనుషులు వెళ్తారు. కొందరు మనుషులు కొండ మీదకి వెళ్ళాలని తెలిసి తిరుగుతూ ఉంటారు. కొందరు 2 అడుగుల ముందుకి 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు. కొంతమంది బుద్ధిమంతులకు అనిపిస్తుందిట అక్కడ కొండ మీద ఆలయానికి మనం వెళ్ళాలి కదా, కష్టపడినా ఇలా నిలువుగా కొండెక్కి వెళ్ళిపోతే ఏం పోయింది అని కొంతమంది వెళ్తారు. అంటే ఆ మందిరాన్ని చేరుకునే వాళ్ళు కొద్ది మంది ఉంటారు. అంటే వాళ్ళకి జీవిత లక్ష్యం తెలిసిపోయింది. ఇలాగా మన జీవితంలో మనం ఏం చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో తెలియకుండా చెప్పాను కదండి, డైరీ రాసుకుంటే ఒక్క క్షణమేనా ఆత్మతత్వం అన్నది. ఆత్మతత్వమే మన ప్రేమ
ప్రేమ స్వరూపమై ఉంది, కారుణ్య స్వరూపమైన దాన్ని మనం స్మరించము. ఒక సెకండ్ అయినా దాని సంగతి మనకు అక్కర్లేదు. ఏదైతే సర్వస్వానికి మూలమో, ఇప్పుడు రవివర్మ గారు మనకి భోజనం పెట్టారు, వసతి ఇచ్చారు, థియోసాఫికల్ మీటింగ్ పెట్టుకునే అవకాశాలు ఇచ్చారని మనం అంత జాగ్రత్తగా చూస్తున్నాం కదా. మన మనుగడకి మూలమైనటువంటి ఆ ఆత్మతత్వాన్ని సకల జగత్తులు, మిలియన్స్ ఆఫ్ జగత్తులు అందులోంచి ఉద్భవిస్తూ ఉంటాయి, లీనమైపోతూ ఉంటాయి. అటువంటి దాన్ని ఒక్క క్షణమైనా మనం స్మరించు. ఏదైతే మనకి ముఖ్యం, సకల దేవతలు ఆత్మతత్వం లేకపోతే పనిచేయరు, లేకపోతే దాని పరబ్రహ్మతత్వం అనండి, సత్యం అనండి, ఏదైనా ఒక పదంతో సంబంధం లేదు. సో మన లైఫ్ ఎలా ఉన్నది, ఏదైతే వెరీ ఎసెన్షియల్ దాన్ని పక్కన పడేస్తున్నాం, ఏదైతే అక్కర్లేదు దాన్ని చాలా జాగ్రత్తగా అతి శ్రద్ధతో దాని వెంట పడుతున్నాం. మనిషికి దుఃఖానికి తానే కారక. థియోసఫీ ఏం చెప్తుంది? మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్. తన అదృష్ట దురదృష్టాలకి తానే కారకుడు, మరెవరూ కాదండి. వాళ్ళు కారం కాదు, వాళ్ళు నిమిత్త మాత్రం. మన అదృష్ట దురదృష్టాలకి మనమే కారకులు. మనం అశాశ్వతమైనది పట్టుకుంటున్నాం. ఎవరు చెప్పారని పట్టుకుంటున్నాం? శుష్కమైనటువంటి ప్రేమరహిత, శాంతిరహిత, రసరహితమైన విషయాలు పట్టుకుని శాశ్వతమైన ఆనందాన్ని వెతుకుతాం. ఎక్కడ దొరుకుతుంది? అందుకే ఎవరు అడిగినా దుఃఖమే దుఃఖం జీవితం అంతా. అందుకే దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు ఎవడు? కృష్ణుడు. ఈ ప్రపంచానికి ఏం పేరు పెట్టాడండి భగవద్గీతలో? దుఃఖాలయం. ఎటువంటి దుఃఖాలయం? అశాశ్వతం. భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయగా. అంటే భగవద్గీత ఇది కనుక నేను చెప్తున్నాను, సర్వభూతాలు, భూతాలంటే మనుషులే కాదు, సర్వజీవులని మాయ అనే దాంతో నేను తిప్పుతున్నాను. యంత్రారూఢాని మాయయా. సో మనం ఆ మాయ వెనకాల వెళ్ళిపోయి ఏది సత్యము, ఏది శాశ్వతమో దాన్ని వదిలేస్తున్నాం, ఏది ముఖ్యం కాదో దాన్ని పట్టుకుంటున్నాం. అయితే సరేనండి, ఆత్మతత్వం ఎక్కడి నుంచి తేవాలి? అది ఎక్కడి నుంచి తెచ్చేది కాదు, అది స్వయం ప్రకాశంగా మన లోపలే ఉంది. మనం ఏం చేసినాం? ఇప్పుడు ఆ ట్యూబ్ లైట్కి 4-5 పొరలు వేసాం అనుకోండి, పొరలు తీసేస్తే ట్యూబ్ లైట్ వెలుగుతుంది. వెలిగించున్న ట్యూబ్ లైటే మనకు కనపడటం లేదు. అదేవిధంగా ఆ ఆవరణలన్నీ తీసేయాలి. మనస్సుతోటి కప్పబడిన కోరికలు, ఇలాంటి అశాశ్వత వస్తు సంచయం, ఫ్రిడ్జ్, టీవీ, ఇంకా ఇది అది సమస్త వస్తువులు మన ఇంట్లో ఉంటాయి, సుఖం తప్ప. వస్తువులు పోగు చేసుకోవడం, జ్ఞానం పోగు చేసుకోవడం, ఆ పుస్తకం ఈ పుస్తకం అన్ని చదివేస్తాం. శివసూత్రాలలో ఐకే తాయిని గారు ప్రవచనం రాశారు, జ్ఞానం బంధ. ఏ జ్ఞానం మనం ఆర్జిస్తున్నామో ఆ జ్ఞానం మన జ్ఞానరహితంగా చేస్తుంది. జ్ఞానరహితం అంటే ఏంటంటే ఆ జ్ఞానం అక్కడ విజ్డమ్ అంటాం. ఆ విజ్డమ్ లేకుండా చేసేది మనం ఆర్జించిన జ్ఞానమే. నేను ఉపనిషత్తులు చదివేశాను, భగవద్గీత చదివేశాను, ఆ పుస్తకం చదివాను, ఈ పుస్తకం చదివాను, గంటలు గంటలు ధ్యానం చేస్తాను, కానీ నాకు ఆత్మతత్వం సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళైనా ఎక్కడ తీసిన గొంగళి అక్కడే. నాలో అహం పోదు. పైగా అహం ఇంకోటి ఏంటి? పుస్తకాలు చదివేసాను, ధ్యానం చేస్తున్నానని అహంకారమే. ఆ ధ్యానం అన్న పేరుతో నిద్రపోవచ్చు, ఏదో లోకాలు చూడొచ్చు, దేవతల్ని చూడొచ్చు, సినిమాల్లో దేవతల్ని చూసినట్టుగా. వాట్ ఈస్ ద యూస్? నా స్వభావంలో మార్పు రాలేదే, నా అహం పోలేదు, నాలో కారుణ్యం పెరగలేదు, నేను సంవత్సరాల తరబడి ధ్యానం చేస్తాను. ఏమిటి లాభం అండి? ధ్యానం చేసేయని చెప్పుకునే అహంకారం పెంచుకోవడం మాత్రం బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా ఇక్కడ కృష్ణమూర్తి గారు ఏమంటారంటే ఆధ్యాత్మికతకి నిజాయితీ చాలా అవసరం. లేదండి నేను కృష్ణుని చూశాను, సరే మీరు రోజు కృష్ణుని చూస్తున్నారు, మీ అహం పోయిందా? అది జాగ్రత్తగా ఉంటుంది, ఇనపెట్టెలో పెట్టినట్టు. నా వాళ్ళు అన్న భావం పోయిందా? అది ఎక్కడ పోతుంది? నా ఆస్తులు, నా వస్తువులు, అదేమైనా పోయిందా? అది ఎప్పుడు పోదు. అవన్నీ ఉంటాయి. ఆత్మతత్వం కూడా ఒక బీరువాలోకి వచ్చేయాలి.
ఎలా వస్తుందండి? నీవే తప్ప ఇతఃపరం వెరుంగని అన్నప్పుడు వస్తుందని చెప్తున్నాడే కదండి. అన్నీ వదిలే నేను నా మాత్రం చాలా భద్రంగా ఉంచుకుంటే ఆత్మతత్వం వచ్చేయాలి. వచ్చేది కాదు.